వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. భూమి గుడికి వస్తుంది. అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అమ్మ, గగన్ బావ నన్ను అపార్థం చేసుకున్నారు. నా అత్తారింటి పరువు కోసం నా తమ్ముడు ప్రేమని కూడా చంపేయాలని అనుకున్న నన్ను ఆ అపూర్వ నన్ను గగన్ బావని పూర్తిగా విడదీయాలని ఎన్నో చేసింది. కానీ అమ్మ, నా గగన్ బావ మనసులో ఎప్పటికీ నేనే ఉన్నానా? కొన్ని వేల కోట్ల ఆస్తి నా నాన్న నాకు రాసినా నా గగన్ బావే నాకు ఎక్కువ అని కనీసం ఆ ఇంటి నా పుట్టింటి పట్టు చీరలు నగలు కూడా కట్టుకోకుండా, నేను నగలు వేసుకోకుండా కనీసం ఈ ముతక చీర కట్టుకొని ఈ గుడికి వచ్చాను. నా గగన్ బావ ప్రేమలో న్యాయం ఉంటే ఈరోజే నువ్వు నాకు న్యాయం చెప్పాలి అని చెప్పి గుడిలో అమ్మవారి ఎదురుగా గాజులు ఉంటే ఆ గాజులు అమ్మవారికి వేస్తే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి అక్కడ అందరూ చెప్పడంతో భూమి గాజుల్ని అమ్మవారి మీదకి విసురుతూ ఉంటుంది. ఒక్క గాజు కూడా పడకపోవడంతో భూమి బాధపడుతూ ఉంటే కరెక్ట్గా శారదని ఇటువైపు గగన్ గుడికి తీసుకుని వస్తారు. గుడికి తీసుకుని రాగానే భూమిని చూస్తుంది. దూరంగా ఉన్న శారద పరుగు పరుగున భూమి దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి, అమ్మవారు ఎప్పుడూ మంచి వాళ్ళకి అన్యాయం చేయదు. ఖచ్చితంగా నా కొడుకు ఎప్పటికీ నీ భర్తే. నువ్వు నాకు ఎప్పటికీ కోడలివే. ఎవ్వరూ మిమ్మల్ని విడదీయలేరు. ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ భార్యాభర్తల బంధం గట్టిది. ఇదిగో నీ మనసులో బలమైన కోరిక కోరుకొని ఈ గాజు వెయ్యి అని చెప్పి తన చేతిలో ఉన్న గాజుని ఇస్తుంది శారద. ఇక భూమి ఆ గాజుని వేయడంతో అమ్మవారు ఆ గాజుని తీసుకోవడంతో భూమి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. అత్తయ్య, గగన్ బావ మనసు నిండా నేనే ఉన్నాను అనగానే ఖచ్చితంగా అపార్థాలు తీరిపోతాయి భూమి. నువ్వు బాధపడద్దు, ఎప్పటికీ నువ్వు నా కోడలివే అని చెప్పి పాపం శారద చాలా హ్యాపీగా భూమిని కౌగిలించుకుంటుంది. ఇది ఇలా ఉండగా కొత్తగా మనకి ఒక ఫ్యామిలీని చూపిస్తూ ఉన్నారు. అన్నా చెల్లెలు ఇద్దరు అదే గుడిలో ఇక తులాభారం వేస్తూ ఉండగా ఆ చెల్లెలు ఇక ఎన్ని డబ్బులు పెట్టినా బరువు అనేది ఉండడంతో డబ్బు పెడుతూ ఉంటారు వాళ్ళ అన్నయ్య. వాళ్ళిద్దరే తారా, వంశీ. వాళ్ళిద్దరూ కరెక్ట్గా గగన్ వాళ్ళ సొంత చుట్టాలన్నమాట. అంటే శారద అన్న పిల్లలన్నమాట. అది మనకి చూపించరు. శారద తరపు చుట్టాలు ఇప్పుడు గగన్ ఇంటికి రాబోతున్నారు. వాళ్ళే తారా, వంశీ. ఇలా తారా, వంశీ ఇక తులాభారం వేస్తూ ఉండగా గగన్ తనకి కనిపిస్తారు. ఎన్నో పెళ్లి సంబంధాలు ఓకే చేయకుండా, పెళ్లి కొడుకు నచ్చకుండా ఉన్న తారకి గగన్ని గుడిలో చూసి ఒక్కసారిగా మనసు పారేసుకుంటుంది. ఇక వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది, అన్నయ్య, మీరు సంబంధాల కోసం గుడిల్లో ఎన్నో మొక్కులు మొక్కుతున్నారు, కానీ ఇప్పుడు నాకు అదిగో ఆ చంద్రుడు కనిపించాడు, అతనే నా భర్త అనగానే, చెల్లి, నిజం చెప్పాలంటే డబ్బు ఉన్నా లేకపోయినా నీకు పెళ్లి చేయాలనుకున్నాము, కానీ ఈ గుడిలో నీకు తగ్గ పెళ్లి కొడుకు దొరికాడంటే మేము హ్యాపీ అని చెప్పి అంటూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య వంశీ. ఇక భూమి దగ్గర ఉన్న శారద, అమ్మ, గగన్ కూడా నాతో పాటు వచ్చాడు అనగానే, అత్తయ్య, మీరిలో నన్ను కలిస్తే బావా బాధపడతారు, వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఇక గగన్, అమ్మ, దర్శనం అయిందా అని అంటారు. బాగా అయిందిరా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో తార అలాగే వంశీ వస్తారు. హలో అనగానే, ఎవరు మీరు అని అంటుంది. ఇంతలో ఇక శారదని చూసి వంశీ, తార ఒక్కసారిగా షాక్ అవుతారు. అన్నయ్య, ఆవిడి అనగానే, మీ పేరు శారద కదా అని అంటారు వంశీ. అవును, నా పేరు ఎలా తెలుసు, మా అమ్మ పేరు ఎలా తెలుసు అనగానే, మీరెవరో కాదు, నాకు మేనత్త, మీరు మా అత్తయ్య. మా నాన్న మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని కాదు, మామయ్య మిమ్మల్ని మోసం చేసినందుకు మాట్లాడలేదంట కదా అని అంటారు వంశీ. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతారు. అంటే మా అన్నయ్య రఘురాం పిల్లలా మీరు అని అంటుంది. అవునత్తయ్య, ఎందుకంటే మా చెల్లి నేను ఈ గుడికి వచ్చాము. మేము రీసెంట్గా ఇక్కడే ఉంటున్నాము. మా చెల్లికి పెళ్లి సంబంధాలు ఎన్నన్నా ఓకే కాలేదు అనగానే గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతవరకు అమ్మకి ఎవరూ లేరని అనుకున్నాము, నాన్న మోసం చేసినా
మామయ్య కూడా మోసం చేశారా అనగానే, బావా అప్పుడు నాన్న అత్తయ్య వీళ్ళందరూ ఏదోలా ఉన్నారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం కదా, వాళ్ళని కలిపేద్దాము. అత్తయ్య గుళ్ళో అమ్మవారిలా కలిశారు, మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. బావా మీ పేరేంటి అని అంటుంది. నా పేరు గగన్ అని అంటాడు గగన్. నా పేరు తారా అనగానే, నా పేరు వంశీ. సరే మా నాన్నకి అన్నీ చెప్తాను, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అనగానే, ముందు మా దగ్గరికి రండి అని చెప్పి శారద గుళ్ళో ఉన్న తన అన్న పిల్లలైన వంశీ తారని గగన్తో సహా ఇంటికి తీసుకుని వస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక కృష్ణప్రసాద్ ఇటువైపు మీరా ఇద్దరూ కలిసి శివాపూర్ బిందుకి ఫస్ట్ నైట్ ఏర్పాట్ల కోసం పంతులు గారిని పిలిపిస్తారు. ఇక శరత్చంద్ర, ఏంటి కేపీ, ఇప్పుడు నువ్వు అన్ని ఏర్పాట్లు చేసినా భూమిదే మొత్తం అనగానే, బావగారు భూమిదే మొత్తం, ఈ ఆస్తి మొత్తం భూమి పెత్తనం చెలాయిస్తుందంటే నాకంటే సంతోషించేవాడు ఎవరూ లేరు అనగానే, ఇంతలో ఇక అపూర్వ నక్షత్ర వస్తారు. అవును, మీరందరూ కూడగట్టుకునే కదా మా బావ దగ్గర నుండి ఆస్తి తీసుకున్నారు అనగానే, అపూర్వ ఆస్తి భూమి తీసుకోలేదని నీకు తెలుసు కదా అనగానే, అవును బావా, తీసుకోకపోయినా పవర్ ఆఫ్ పట్టాని మొత్తం రాసేసావు కదా, వీళ్ళకి ఇదే కదా కావాలి అనగానే, ఆపండి అపూర్వ గారు, ఏం మాట్లాడుతున్నారు అనగానే, చూసావా బావా, వీళ్ళ పిల్లలిద్దరూ కట్నాలు లేకుండా ఏదోలాగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కానీ మన పరువే పోతుంది. ఆ భూమి ఏమో ఆ గగన్ని చేసుకొని 2 సార్లు ఇంటి నుండి గెంటేసేలా మన ఇంటికి చేరింది. ఇప్పుడు భూమి తమ్ముడు కూడా అనగానే, అపూర్వ అంటే నువ్వు మోసాల మీద మోసాలు చేస్తున్నా, అలా బావగారిని నమ్మిస్తున్నా ఇక్కడ పిచ్చివాళ్ళు లేరు. అసలు ఈ పెళ్ళి అవ్వకూడదని మేమందరం కోరుకున్నాము. నువ్వే కదా కావాలని ఈ నా కూతుర్ని మీరాని పెళ్లి మండపానికి తీసుకొచ్చావు అనగానే, ఏమైంది అపూర్వ అనగానే, బావా ఏం చేయను, ఇదిగో ఈ బిందు నాకు వాడే కావాలి, ఈ దిక్కుమాలిన వాడే కావాలి, వీడికి తల్లిదండ్రులు లేకపోయినా కావాలి అంటే ఏం చేయను బావా. ఒకవేళ కేపీ పిల్లలపై నీకు నమ్మకం ఉందేమో నాకు తెలీదు, ఏ కడుపో ఏదో వచ్చిందనుకో అప్పుడు మన పరువు పోతుందని నేనే ఆ పూర్ణి మెళ్ళో తాలిబొట్టు కట్టనీయకుండా అడ్డుపడి ఇదిగో వీడితో ఇచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు ఈ అనాథ సత్రంలాగా ఇల్లుంది, ఆ భూమి ఏమో వీళ్ళ గురించి ఆలోచించకుండా ఈ ఇంటి నుండి గెంటేసిన గగన్ గురించి ఆలోచిస్తుంది అని అంటుంది అపూర్వ. ఇంతలో భూమి ఇంటికి చేరుతుంది. ఇక కృష్ణప్రసాద్, అమ్మ భూమి, ఏమైంది మావయ్య అని అంటుంది. అమ్మ భూమి, ఇదిగో ఈ అపూర్వలాగా నీకు కూడా డబ్బు పిచ్చని బావగారి దగ్గర రిపోర్ట్ చేస్తుంది అనగానే, భూమి అపూర్వ గురించి కేపీ మాట్లాడడం సరైంది కాదు. చూడు భూమి, నువ్వు ఈ ఆస్తిని అవునన్నా కాదన్నా నీ వాళ్ళు మాత్రం నీ ఆస్తిని మేము తీసుకుంటున్నాము అనుకుంటున్నాము. అపూర్వ, నక్షత్ర, నేను భూమి కంపెనీలో పనిచేస్తున్నాను, అందుకే ఆ జీతంతోనే మీరు బ్రతకండి. భూమి, నీకు నచ్చిన వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ఉన్నా లేకపోయినా అది నీ ఇష్టం, భూమిని అడిగే హక్కు కూడా మనకి లేదు, పదండి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. నక్షత్ర విసుక్కుంటూ కుళ్ళుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మామయ్య, అవునన్నా కాదన్నా ఏది ఏం జరిగినా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది, తరువాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ మీరా అత్తయ్య మీరు జరిపించండి అనగానే, అమ్మ భూమి, నువ్వు ఇలా ఉంటే ఎలా అమ్మా, ఆ గగన్ గురించి తెలిసి కూడా నువ్వు మహారాణివమ్మా, నువ్వు మా శోభాచంద్ర వదిన ఏకైక వారసురాలివి, ఇలా ముద్దక చీర కట్టుకొని పసుపు తాడి వేసుకొని ఇలా ఉండడం భావ్యం కాదు అనగానే, చూడండి అత్తయ్య, నేను ఆస్తిలో పుట్టినా కనీసం బావ చేతిలోనే బ్రతికాను, అలాంటి బావ నన్ను వదులుకుంటే ఈ ప్రాణం ఉన్నా లేనట్టే, చూడండి ఆస్తిపాస్తులు ఎప్పుడూ శాశ్వతం కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా శారదా గగన్ ఇక వంశీ తారని ఇంటికి తీసుకొస్తారు. మొత్తం కలే తిరుగుతూ ఉంటుంది. ఇక ఇటువైపు పూర్ణి, ఎవరమ్మా అనగానే, ఎవరో కాదు మీ మేనమామ పిల్లలు గుడిలో కలిశారు అనగానే, అమ్మ ఇంతకాలం మనకి చుట్టాలు లేరని చాలా బాధపడ్డాను అనగానే, ఈ వంశీ మీ బావ, తను నీకు మరదలవుతుంది అని అంటుంది శారద. ఏయ్ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అంటూ ఉంటారు. ఇక పూర్ణి వాళ్ళిద్దరినీ పలకరించి లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైంది బావా,
మీ చెల్లి పూరి చాలా బాగుంది ఇంకా తనకి అనగానే పాపం గగన్ శారదకి పెళ్లి మొత్తం జరిగిపోవాల్సిందంతా గుర్తుకొస్తుంది. ఇంతకీ మా బావకి పెళ్లి కాలేదు కదా అనగానే గగన్ కూడా అక్కడి నుండి ఇప్పుడే వస్తారని వెళ్ళిపోతారు. ఇక శారద ఏదో చెప్పేలోపు పూరి వస్తుంది. అమ్మా, కాలేజీలో రిజల్ట్స్ వచ్చాయంట, అలాగే జాబ్ ఆఫర్స్ కూడా వెంటనే ఇంటర్వ్యూ ద్వారా ఇస్తారంట, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక పూరి బ్యాగ్ వేసుకొని కాలేజీకి వెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు అత్తయ్య, నిజం చెప్పాలంటే బావ చాలా అందంగా ఉన్నాడు, నువ్వు అందంగా ఉన్నావు, నిజం చెప్పాలంటే మీ ఇంటి కోడలు కూడా అనగానే పాపం శారదకి భూమి గుర్తుకొస్తుంది. వంశీ పూరి వైపు చూస్తూ నిజంగా చాలా బాగుంది, అత్తయ్య కూతురిని నేను పెళ్లి చేసుకుంటే, అలాగే గగన్ని నా చెల్లి చేసుకుంటే ఇద్దరం ఈ ఇంటికి అల్లుడు కూతురు కోడలు అయిపోతారు. మేనత్తని నాన్న ఎప్పటి నుండో బయట పెట్టారు, మా ఇద్దరి పెళ్లి ద్వారా ఖచ్చితంగా అత్తయ్య నాన్న కలిసిపోతారు అని చెప్పి అనుకుంటాడు వంశీ. ఇక శారద వాళ్ళకి కాఫీలు ఇచ్చి అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి నిద్రపోతూ ఇక సడన్గా లెగుస్తుంది. గగన్ తనకి దగ్గరగా ఉండి, భూమి, మన ఇద్దరిని ఎప్పుడూ ఎవరు విడదీయలేరు, మన బంధం చాలా గొప్పది అని చెప్పి చెప్తూ ఉంటే భూమి అలాగే చూస్తూ ఉంటుంది. ఇటువైపు గగన్కి కూడా తనకి ఎస్పీ సూర్య కొట్టాక భూమి తన్ని కాపాడడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. భూమి, నిజం చెప్పాలి అంటే నువ్వు నాకు దేవతవి అనుకున్నాను, నువ్వు నాకు ప్రేమని పంచావు, కానీ నా చెల్లి పూరి విషయంలో ఎందుకు భూమి ఇంత విషం కక్కావు? అంటే ఇదంతా తెలుసుకోలేమని ముందు ఇలా ప్రేమగా డ్రామాలాడావా? భూమి, ఒక ఆడపిల్ల జీవితం అంటే నాకు తెలుసు, అమ్మ జీవితం ఎలా అయ్యిందని తెలుసు. ఇప్పుడు భర్త వదిలేశాక ఒక ఆడపిల్లకి పుట్టింటిలో అలాగే బయట సమాజంలో ఎలాంటి మాటలు వస్తాయో నాకు తెలుసు. కానీ భూమి, నా చెల్లెలు మనసారా శివని ప్రేమించింది కరెక్టే. శివ బిందుని ప్రేమించినప్పుడు నాకు ఆ విషయం చెప్పాలి. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి ఒక కుటుంబాన్ని మరోసారి అవమానానికి నెట్టేశావు. ఇదంతా కేవలం ఆస్తి కోసమా? అపూర్వత నువ్వు చేతులు కలిపావంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు అని చెప్పి ఇక గగన్ భూమి కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. అపూర్వ నక్షత్ర భూమిని ఎలాగైనా చంపేస్తే ఈ ఆస్తి గొడవలే ఉండవు. గగన్ ఎప్పటికీ భూమిని క్షమించడు కాబట్టి భూమి చావు వెనుక రహస్యాలు వెతకడు. అలా మనం చెయ్యాలి బేబీ అని అంటుంది. ఏమో ఆ భూమి ఏమో ఎంత ఆస్తి ఉన్నా చూసావా, కనీసం బొట్టు చీర తప్పించి ఏమీ వేసుకోవట్లేదు అనగానే, అయ్యో అది గగన్ని మనసా వాచ ప్రాణమాని ప్రేమిస్తుంది గోరింటాకు పిన్ని అని అంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా గగన్ శారద ఇంటికి ఇక శారద అన్నయ్య అయిన వంశీ వాళ్ళ అన్నయ్య అందరూ ఇక వచ్చి కూర్చుని ఉంటారు. పూరికి అలాగే గగన్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన వాళ్ళు ఇన్ని కాలం మమ్మల్ని దూరం పెట్టారు, కానీ మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక వంశీ అంటారు, ముసుగులో గుద్దులాట ఎందుకు అని చెప్పి అనగానే శారద పాపం వాళ్ళ అన్నయ్యని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. చెల్లి, నన్ను క్షమించమ్మా, నేను రఘురామ్ని, కానీ సమాజంలో ఎంత వెలవేసినా చెల్లెల్ని కడుపులో పెట్టుకుంటారు, నేను మిమ్మల్ని వదిలేశాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇక గగన్ ఇంట్లో వాళ్ళు వచ్చింది ఏంటి అన్నది ఇక శారదకి వాళ్ళ అన్నయ్య చెప్తారు. మీ అమ్మాయి పూరికి, నా కొడుక్కి, అలాగే నీ కొడుకు గగన్కి, అలాగే ఇటువైపు నా కూతురు తారకి పెళ్లి చేసుకొని మన అన్నా చెల్లెల బంధం గట్టిపరచాలమ్మా అని అంటారు. అన్నయ్య అది కాదు అనేలోపు ఇంతలో గగన్ వస్తారు. ఇక వంశీని చూసి తను పెద్ద సాఫ్ట్వేర్ అని, అలాగే చాలా ఎత్తుకు ఎదిగారని, న్యాయంగా ఉంటారని, చెల్లెలంటే ప్రాణమని చెప్పడంతో గగన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వంశీకి నా చెల్లి పూరికి పెళ్లి చేయాలి అని చెప్పి, అమ్మ ఖచ్చితంగా వంశీ నాకు నచ్చాడు, అది మేనమామ కొడుకు, పూరికి బాగా చూసుకుంటాడు అనగానే, అది కాదు అల్లుడు, నేను నా కూతుర్ని కూడా పుట్టింట్లో ఇవ్వాలని అనుకున్నాను, మీ అమ్మని నేను పట్టించుకోలేదు, నువ్వు మనసులో పెట్టుకోవద్దు, ఖచ్చితంగా నా చెల్లెలు కొడుకైనా నీకు నా కూతుర్నిచ్చి చేస్తాను,
అలాగే నా చెల్లెలి కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ఇలా కుండ మార్పి చేసుకొని మన కుటుంబాలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అని అంటూ ఉంటారు శారద వాళ్ళ అన్నయ్య అయిన గగన్ మేనమామ. కరెక్ట్గా అప్పుడే అటువైపు భూమికి వాంతులు అవుతూ ఉంటాయి. భూమి ప్రెగ్నెంట్ అని మనకి హింట్ ఇస్తూ ఉంటారు. ఇక భూమి కళ్ళు తిరిగి పడిపోవడంతో పరుగు పరుగున హాస్పిటల్ నుండి డాక్టర్ వస్తారు. భూమికి చెకప్ చేయగానే భూమి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా శరత్చంద్ర, అపూర్వ అందరూ షాక్ అయిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.